శివ రామ్మా వెళదాం శివ రేయ్, చూడు ఆయన్ని క్షమించమని క్షమాపణ హ! ఎవరడగాలి? తలెత్తుకుని మాట్లాడుతున్న నేనా, లేక ఏం మాట్లాడాలో తెలియక తల దించుకున్న అతనా? చూడు, నాన్నమ్మకి నేను బాగా చూసుకుంటానని మాట ఇచ్చాను. ఇచ్చిన మాట తప్పడానికి నేను మీలాగా కాదు. రామ అమ్మా, ఎవరమ్మా ఇతను? శివ శివ శివ, నా మాట విను. నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు. శివ శివ, వెళ్ళకురా, ఆగురా. శివ నేనే అక్కర్లేదా? అందరూ మోసగాళ్లే. ఈ ప్రేమ ఆప్యాయతలు అన్ని అబద్ధాలు, అంత మోసం. నేను ఓడిపోకూడదు, ఎదిరించి నిలబడాలి. అందరూ నా చేతి కిందే ఉండాలి. పొగరుతో బతకాలి. ఎవడు మంచోడు కాదు. ఇక మీద నేను మంచోణ్ణి కాదు. కుంతి కుమారి తన నోరు జారి రాసింది ఒక భారతం. కన్యాకుమారి నువ్వు కాలేజీకి వెళ్ళి ఎంజాయ్ చేయడానికి నా మందు డబ్బులే కావాల్సి వచ్చారా? నిన్ను నిన్ను రాయ్, నిన్ను ఓయ్ స్వామి, ఎందుకు కొడుతున్నావు? నా కొడుకు నేను కొట్టడానికి నీ పర్మిషన్ ఎందుకురా నాకు? నీ కొడుకైతే నీ ఇంటి దగ్గర చూసుకో. వాడు నా పక్కన నుంచున్నాడు. వాడి భుజం మీద నేను వేసిన చెయ్యి కనిపించలేదా? ఆ? ఏం చేస్తావురా? నేను ఒక్కసారి నావాడు అనుకుని భుజం మీద చెయ్యి వేశానంటే నన్ను నలుగురు భుజం మీద మోసుకెళ్లేంత వరకు నేను వాడికి తోడుగా ఉంటా. నా పర్మిషన్ లేకుండా నా ఫ్రెండ్ని ఎవరు టచ్ చేయలేరు బాస్. వాడిని కండానికి వాడి తల్లి దగ్గరే పర్మిషన్ తీసుకోలేదు. ఇక ఈయన్ని కొట్టడానికి నీ పర్మిషన్ కావాలా? కొడుకుని పనికి పంపిస్తానని డబ్బులు తీసుకొని ఇక్కడ అబ్బా కొడుకులు డ్రామాలు ఆడుతున్నారా? రేయ్ రారా, నేను రాను. రేయ్ వదులు, మర్యాదగా చెయ్యి వదులు. ఎవడో బచ్చగాడిని తీసుకొచ్చి ఈ బూచిరెడ్డిని భయపెడతావురా? నేను వెళ్ళి ఓ క్వార్టర్ వేసుకొచ్చి నీ మ్యాటర్ సెటిల్ చేస్తాను. వస్తాను. రా, నేను ఇక్కడే ఉంటాను. రా. నేను లవ్ ఎట్ ఫస్ట్ సైట్ విన్నాను, ఫ్రెండ్షిప్ ఎట్ ఫస్ట్ సైట్ ఈ రోజే చూస్తున్నాను. నాలో ఏం నచ్చి నాకు సపోర్ట్ చేశారు? నువ్వంటే ఇష్టమని సపోర్ట్ చేయలేదు, మరి మీ నానంటే నీకు ఇష్టం లేదని సపోర్ట్ చేశాను. నల్లగా ఉన్నాడానా? పోన్లేండి, ఇప్పుడైతే మీరు సపోర్ట్ చేశారు, కానీ ఇంటికి వెళ్తే మా బాబు కొడతాడు. బయట ఉన్నానంటే ఆ దరిద్రుడు కొడతాడు. ఏం చేయాలో నాకేం అర్థం కావట్లేదు. ఎడ్రా ఏంటి లవ్వా? చేస్తావా? నిన్ను కాదు, తీయవే చైను. మా నాన్న తిడతాడు. నాన్న తిడతాడు. చైన్ పోతేనే తిడతాడంటే లవ్ 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 చేస్తే తిట్టాడా మీ నాన్న నిన్ను? తీయవే చైను, తీయవే చైను. మా నాన్న ఎవరో నీకు తెలుసా? వీడి నాన్నెవరో తెలుసా? చూడ్డానికి తొండిపల్లి బ్యాచ్ లో ఉన్నావు. నా కూతురు బ్యాగే కొట్టేస్తావట్రా నిన్ను. బ్రో, పాపం అనిపిస్తుంది, వదిలేమని చెప్పండి. నా కళ్ళతో నేను చూడలేకపోతున్నాను. కళ్ళు మూసుకో. అయ్యో, నా ప్రాబ్లం అది కాదు. ఇందాక నుంచి బ్యాక్ అనే కొడుతున్నారు. ఎక్కువ డ్యామేజ్ అయిందంటే ఇంటికి వెళ్ళాక నేనే ఆయింట్మెంట్ రాయాలి. క్లోజప్ లో మా నాన్న ముఖం చూడటమే చాలా కష్టం. దట్స్ నో ప్రాబ్లం. అబ్బా, నాకు పైల్స్ సార్. నమస్కారం సార్. ఏంటి నీ కంప్లైంట్ ఏంటి? సార్,
నేను శివ వాళ్ళ నాన్నని. హలో, ఎవరు ఎవరికి తండ్రి? రేయ్ ఇది నా స్టేషను. ఇక్కడ నా వాయిస్ మాత్రమే అది వినబడాలి. కాదు సార్, ఎవడెవడో వచ్చి నన్ను కొడుకంటుంటే నన్నేం చేయమంటారు సార్? చూడండి, నా తండ్రి నా చిన్నతనంలోనే చనిపోయాడు. సార్ ఈయనెవరో నాకు తెలియదు. సార్ ప్లీజ్ సార్ మీరు కూర్చోండి. రేయ్ మీరు ఎన్నికలు నిల్చోండి. మీరు రండి, కూర్చోండి. చెప్పండి. నేను వాడికి కౌన్సిలింగ్ ఇచ్చి సార్. ఇంటికి పంపిస్తాను, మీరు వెళ్ళండి. ఓకే థ్యాంక్ యూ సార్. పదలక్ష్మి. రేయ్ ఇట్రారా. చూడు, ఆయన చూస్తే చాలా మంచివాడిలా కనిపిస్తున్నాడు. కొంచెం అణిగి మణిగి నడుచుకుంటూ ఆయనకు మంచి పేరు తీసుకురా. ఎలా ఉండాలో నాకు బాగా తెలుసు. ఇక మీదట అలాగే అమ్మా, పెద్ద చిన్న అన్న మర్యాద లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అవమానిస్తావా? ఇంకొకరి పిల్లలకు తండ్రి అవ్వాలనుకునే వాడికి అవమానమే జరుగుతుంది. అవమానిస్తావారా? మీరు ఆగండి. ఏయ్, చెప్పు, అవమానిస్తావా? నోటు తెచ్చుకొస్తాడని మాట్లాడుతున్నాడు. ఏయ్! నా మీద కోపం నా మీద చూపించు, అంతేగాని మా అమ్మ మీద చూపించకు నీ ప్రతాపం. ఆ? తెలియకుండా మాట్లాడుకో, దూరంగా నిలబడు. ఇంకెంత దూరం పంపిస్తావా? దూరంగా పంపించాల్సింది ఇద్దరిని, రేయ్! నన్ను కాదు. ఈ విషయం ఎందుకు తెలియట్లేదు నీకు? ఈ రోజు వీడు నా కళ్ళ ముందే నిన్ను కొట్టాడంటే రేపు నేను లేకపోతే నిన్ను ఏమి చెయ్యడని గ్యారెంటీ ఏముంది? వీడితో ఉండడం నీకు సేమ్ కాదు, ఇక్కడి నుంచి వెళ్ళిపోరా. ఆయన నాకు తాళి కట్టిన భర్త, నన్నేమైనా చేసే అధికారం ఉంది, నీకెందుకురా? నీ కడుపున పుట్టిన కొడుకు నేను, అడిగే అధికారం నాకు కూడా ఉంది. ఏయ్, చెప్పోయ్యా, ఎందుకు కొట్టావు మా అమ్మని? తప్పు చేసింది నేను కదా. నీకు ధైర్యం ఉంటే నన్ను కొట్టి చూడు. ఏంటి భయమా? ఇప్పుడు నేను తిరిగి కొడతానని భయమా? పోరా. మా, రామా, రా, రేయ్, రా. వదలరా. ఒరేయ్ పాపాత్ముడా, మృగంలా ప్రవర్తిస్తున్నావు కదరా. నువ్వు ఇలా తయారవుతావని తెలిస్తే చిన్నప్పుడే నీకు విషం ఇచ్చి చంపేసి నేను విషం తాగి చచ్చిపోయేదాన్ని. ఇప్పుడు విషయం పెట్టు పర్వాలేదు, కానీ నాతో రామా, మన ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. రేయ్. ఇవన్నీ చూస్తూ ప్రతిరోజు నేను చచ్చే కంటే ఒకేసారి చచ్చిపోతాను. నేను నీతో రావాలా? వస్తాను. ఎన్ని నాన్న అని ఒప్పుకో, వస్తాను. నాన్నని ఒప్పుకోవాలంటే ఇక్కడి నుంచి రావాలి. నాకు కూడా అంతేరా. నీతో రావాలంటే ఇక్కడి నుంచే రావాలి. నువ్వు నాన్నమ్మకు మాటిచ్చావు కదా, నన్ను బాగా చూసుకుంటాను అని. అలా అయితే ఎన్ని నాన్న అని ఒప్పుకొని మాతో పాటు ఇంటికి రా. ఏయ్, అది జరిగే పని కాదు. ఏమండి, లేవండి పైకి, మనం వెళ్ళిపోదామండి. వీడికి అమ్మ నాన్న కావాలంటే వాడే మనతో పాటు ఇంటికి వస్తాడు. మీరు రండి, రండి వెళ్దాం. వాటితో తెలియక మాట్లాడుతున్నాడు, నువ్వు కూడా ఏంటి? మా, వెళ్ళిపోతావా? వెళ్ళు, నేను ఇక్కడే ఉంటా. నువ్వు వచ్చేంత వరకు ఇక్కడే ఉంటా, లేదా వాడు చచ్చే వరకు ఇక్కడే ఉంటాడు. వెళ్ళు, ఉంటాను, ఉంటా. పూజారి, అపరాన్ని మంత్రాలు. ప్రతి సంవత్సరం లోక కళ్యాణం కోసం చేసే యాగం బాబు ఇది. ఏయ్ పంతులు, నువ్వు లోక కళ్యాణం కోసమైనా చేసుకో, లేదా నీ కూతురి కళ్యాణం కోసమైనా చేసుకో. ముందు నా డబ్బులు ఇచ్చి ఆ తర్వాత ఏం కావాలన్నా చేసుకో, లేదంటే మూటా ముళ్ళు సర్దుకుని బయలుదేరండి. ఎందుకురా వెళ్ళాలి? మా ప్రాణం పోయినా సరే
ఈ ఏగం మధ్యలో ఆపేది లేదు. ఊపిరి లోపలికి తీసుకుంటే బయటకు వదిలే గ్యారంటీ లేదు. ఏం మాట్లాడుతున్నావురా? మీరు కొట్టే ఒక్కొక్క దెబ్బకి వడ్డీ సమేతంగా తిరిగివ్వడానికి ఆ దేవుడు ఎక్కడున్నా తప్పక వస్తాడు. పిలవరా నీ దేవుణ్ణి. దేవుడా 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 రాలేదే. అయ్యో వీళ్ళందరూ డప్పులు కొడితే వస్తాడా మీ దేవుడు? రేయ్ కొట్టండ్రా. వీళ్ళంతా డాన్స్ ఆడితే వస్తాడా? రేయ్ ఆడండ్రా. ఎక్కడ్రా మీ దేవుడు రావట్లేదు? మీరందరూ మంత్రాలు చదివితే రావచ్చు. కూర్చోండ్రా, చదవండ్రా మంత్రాలు. మంత్రాలు చదివినా రావట్లేదు కదా మీ దేవుడు. అభిషేకం చేయించాలనుకుంటానా? నిన్ను కొలిస్తే వస్తాడేమో. నువ్వేనా దేవుడివే? చూడండిరా, దేవుడు గడ్డాలు మీసాలు జుట్టు విరబోసుకుని వచ్చాడు. గుండె గట్టిగా ఉంది కదా అని టచ్ చేద్దామనుకోకో. అలాగే నా ఒంట్లో పొగరెంతుందో చెక్ చేద్దామని చూడకు. షేక్ అయిపోతా. ఏమవుతా? నలుగురిని కొట్టినంత మాత్రాన్ని నువ్వేమన్నా పెద్ద హీరోవా? ఏయ్, నేనే హీరో, నేనే కింగ్, నేనే నంబర్ 1 అన్నది నేను నువ్వు డిస్కస్ చెయ్యడం కాదురా. జనం డిసైడ్ చెయ్యాలి రే. నేను డిసైడ్ చేశాను. మీకు 10 సెకండ్లు టైం ఇస్తాను. ఇక్కడి నుంచి వెళ్ళారో సరి, లేదంటే సెకండ్ కి ఒక్కొక్కడిని పాత్తేయడం. Hey!